ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చిన నిండు శాసనసభలో మాదిగలకు ఇచ్చిన హామీని తుంగలో దొక్కి ఈరోజు మాదిగ నిరుద్యోగులని విద్యార్థుల్ని మోసం చేయడానికి పూనుకున్నాడు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మాలల ఒత్తిడికి తలొగ్గి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో మాట ఇచ్చిండు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నిండు శాసనసభలో ఆయన ఏం మాట్లాడాడు? ఆగస్టు 1కి ముందు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో ఆ నోటిఫికేషన్లకు కూడా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆ ఫలితాలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తున్నాడు. కానీ ఈ రోజు రేపే అసెంబ్లీలో చట్టం చేస్తానని చెప్పి నువ్వు నిన్నటికి నిన్న గ్రూప్ 1 ఫలితాలని ప్రకటించడం అంటే ఏంది ఉద్దేశం ఏంది? ఇంతకు ముందు ఏం చేసినావు నువ్వు? ఎల్బీ స్టేడియం వేదికగా దాదాపు 11,000 చేంజ్ డిఎస్సి ఉద్యోగాలలో దాదాపు 1,500 1,600 ఉద్యోగాలు మాదిగలకు రావాలి. కానీ దాంట్లో కూడా నువ్వు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఈ రోజు మాదిగ జాతిని నువ్వు వేల జాబులలో నట్టేయడం ముచ్చినావు. మీరు చూడండి, గ్రూప్ 1 జాబులు 51 మాదిగలకు రావాలి మొన్న ప్రకటించిన దాంట్లో. గ్రూప్ 1, గ్రూప్ 2 71 రావాలి, గ్రూప్ 3 125 రావాలి. మొత్తం మీద 250 వరకు ఉన్నత ఉద్యోగాలు కలెక్టర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఒక సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉన్న ఏమంటారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నది. వార్డెన్ల రూపంగా కావచ్చు, ఎక్స్టెన్షన్ ఆఫీసుల రూపంగా కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో అతను ఫలితాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నీ రాజకీయ ఎదుగుదలలో మాదిగలు ప్రధానంగా ఉన్నాను పలు వేదికల మీద నువ్వు చెప్పినావు. జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి నా కులం రెట్లు నాకు అనుకూలంగా ఉన్నారో లేరో కానీ ఈరోజు మాదిగ జాతి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. పలు వేదికల మీద ఢిల్లీ వేదిక కూడా నువ్వు మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభలో పాల్గొని చెప్పినావు. కానీ ఈ రోజు నువ్వు మాలలకు తలొగ్గి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళకి అమ్ముడు పోయి ఈరోజు మాదిగ నిరుద్యోగులకు మాదిగ సమాజానికి తీరని అన్యాయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తున్నాం. నీకు ఎవరైతే రాజకీయంగా అండదండలు అందించిన మాదిగలు ఎవరైతే ఉన్నారో ఆ మాదిగ జాతి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నీకు ఈ రోజు రాజకీయంగా గోరి కట్టడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచే నీకు నీ యొక్క పతనం ప్రారంభమైందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఒకటి గమనించండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగం రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం పోలీసు రాజ్యం నడుస్తుంది. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే మందకృష్ణ మాదిగ గారు తెలుగు రాష్ట్రాల్లో దీక్షల పేరుతోని నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే అంతటా టెంట్లు వేసుకొని మీరు కాకతీయ యూనివర్సిటీ చూడండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ చూడండి, తెలంగాణ యూనివర్సిటీ చూడండి, లేదా నిన్న ఇందిరా పార్క్ లో చూడండి, ఇలా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర చూడండి, అంతటా టెంట్లు వేసుకొని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉద్యమాల పురిటిగడ్డలో తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాదిగ విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది అని కృష్ణమాది గారి పిలుపు మేరకు నిరవధిక దీక్ష చేస్తుంటే మాకు కనీసం టెంట్ కు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని మా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తారు ఈ పోలీసు రాజ్యాంగం. బట్టి ఖచ్చితంగా డీజీపీ గారు కూడా అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఇంత క్రూరత్వానికి ఎందుకు వాళ్ళు లోన్ అవుతున్నారు అంటే పోలీసులు అందరూ కూడా అన్నిటికాడ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు మీ వరకు? నేను అదే అంటున్నా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నాడు ఆకునూరు మురళి అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ ఆకునూరు మురళి అనే వ్యక్తికి ఇక టెంట్ వేయించి అదేవిధంగా అన్ని చౌకీలు మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా పెట్టి అతనికి భద్రత కల్పించి ఈరోజు పోలీసులు ఈరోజు మాదిగ విద్యార్థులకు ఒక వివక్ష చూపుతున్నారు. ఎందుకు ఈ వివక్ష? కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చాలా నిరసన కార్యక్రమాలు జరిగినాయి, టెంట్ వేసుకొని జరిగినాయి. 30 నుంచి 40% డిగ్రీలో ఉన్న వేడిలో ఈరోజు మీరు టెంట్ లేకుండా ధర్నా చేయాలి. స్పృహదప్పి పడిపోతే ఎవరు? ఈ పోలీసులు బాధ్యత వహిస్తారా, రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా? ఖచ్చితంగా ఇక్కడ జరగరాంది కావాలనే చేస్తున్నారని అంటున్నారా మీరు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాదిగలని అణచివేయడానికి పూనుకున్నాడు. ఒక దామోదర్ రాజనరసింహ అనే మంత్రి అనేటోని పెట్టి కోట్ల రూపాయలు వెదజల్లి కొంతమంది దళాలను ఏర్పాటు చేసి పైసలు పంచుతూ కోట్ల రూపాయలు పంచుతూ మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి మాదిగ నిరుద్యోగులని ఇబ్బంది పెట్టడానికి అతను పూనుకున్నాడు. కాబట్టి ఈ రోజు 30 నుంచి 40 డిగ్రీల ఎండలో మమ్మల్ని స్పృహదప్పిపోయేలా ఉన్న పరిస్థితులలో మమ్మల్ని ధర్నా కార్యక్రమానికి వాళ్ళు టెంట్ లేకుండా చేసిరంటే ఇంతకైనా క్రూరత్వం, ఇంతకైనా దౌర్జన్యం, బెదిరింపుల పాల్పడుతారు పోలీసులు. ఇది యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీలో రిజిస్టర్ వీసీ వాళ్ళేమో మేము ఏమంటారు మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. కానీ ఇలా పోలీసుల జోక్యం ఎక్కువ అయిపోయింది. కాబట్టి తక్షణమే డీజీపీ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు మీరు ఈ విషయంలో చోటు చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఎండలో మేము దీక్ష చేయాలి అంటే మా ఆవేదన చెప్పుకోవాలంటే బాగా ఎండ కొడుతున్నది, జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం మీది రేవంత్ రెడ్డిదే బాధ్యత అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇప్పుడు ఇదే ఎస్సీ వర్గీకరణపై ఇట్లా ఫలితాలు కూడా విడుదల చేస్తున్నారు. ఎందుకు మందకృష్ణ మాదిగ ఎందుకు బహిరంగ సభ పెట్టడం లేదు?
మందకృష్ణ మాదిగ గారే దీనికి పిలుపునిచ్చింది. నిన్న మందకృష్ణ మాదిగ గారే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా ధర్నాలో భాగస్వామ్యమై పాల్గొని అతని ఆవేదన ఏందో వెళ్ళగక్కిండు. 30 సంవత్సరాల ఉద్యమానికి అండదండలు అందించింది, నాయకత్వం వహించింది. మాదిగ జాతికి ఒక పెద్దన్నగా, ఒక జాతిపితగా ఉన్నదే మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారు లేని ఇది రాజకీయ నాయకుల ఆ బోకర్గాలని నమ్ముకుని మాదిగ జాతి లేదు. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ 30 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం వల్లనే, కృష్ణమాది గారి పోరాటం వల్లనే, అతని నాయకత్వం వల్లనే ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించడం. ఏదో రేవంత్ రెడ్డి వల్లనో ఇంకో దామోదర్ రాజనరసింహన్ వల్ల అంటారు ఎవరి వల్ల ఈ కేటగిరేషన్ మేము సాధించలేదు. అది మాదిగ జాతి ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, దేశ ప్రజలందరూ కూడా తెలుసు. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం కూడా ఎంతో మంది గాంధీ భవన్ లో అమరవీరులు అయ్యి చనిపోయినారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. వాళ్ళ గురించి కూడా ఇలాంటి మీలాంటి నాయకులు కూడా ఎవరు కూడా ప్రస్తావించలేదు. వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించలేదు? వాళ్ళ గురించి ప్రస్తావించలేకపోవడం అనేది మీడియాకు సమాచారం, మీకు సమాచారం లేదో మీకు తెలియదేమో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన అనంతరమే మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఢిల్లీ వేదికగా ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఫలితం అనేది మాదిగ అమరవీరులకు మొట్టమొదటిగా నేను అంకితం ఇస్తున్నానని కృష్ణమాదిగ గారు చాలా బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పిండు. దాని తర్వాత ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అంకితం అన్నాడు. మూడోది నాకు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అండదండలు అందించినాయి, 30 సంవత్సరాల ఉద్యమానికి అండదండలు అందించినాయి, వాళ్ళందరికీ అంకితం అన్నాడు. అమరవీరులను విస్మరించడం అంటే ఏదో కాళ్ళుగాడికి అది కాదు. అమరవీరుల కుటుంబాలకు, అమరవీరులకు నిజమైన నివాళి ఎప్పుడంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సంపూర్ణంగా అమలైనప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి. అమరుల పక్షాన ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారే 30 సంవత్సరాలుగా మార్చి 1వ తారీఖు మాదిగ అమరవీరుల సంస్మరణ సభ మేము చాలా ఘనంగా జరుపుతాం. మన రూమ్ నెంబర్ 57 కూడా చాలా ఘనంగా జరిపినాం. ఈ మధ్య ఏదో కోట్ల రూపాయలు పెట్టి దామోదర్ రాజనరసింహ నాయకత్వంలో కొంతమంది తన మంత్రి పదవి కాపాడుకోవడానికి, ఎందుకంటే అతను మాదిగ కాదు కాబట్టి భయమై, ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలంటున్నారు కాబట్టి భయమై 2-3 చాలా కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది దళారులను తయారు చేసి ఏదో మాదిగ అమరవీరుల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తున్నా, అలా కాలు కడుగుతున్నా ఏదో డ్రామాకు తెరలేపిండు. అర్థమైందా? తల్లిదండ్రులు కూడా వాళ్ళందరూ కూడా మందకృష్ణ మాదిగ ఎప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు, మమ్మల్ని అసలు పట్టించుకొని పట్టించుకోవట్లేదు. మా పక్కన ఉన్నా గానీ, మా ఇంటి పక్కన నుంచి పోయినా గానీ కనీసం మా ముఖం వెళ్ళి కూడా చూడకుండా కూడా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అవి వాళ్ళ మాటలు కాదు. మాదిగ అమరవీరుల కుటుంబాలకు, మన మందకృష్ణ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎప్పుడు ఆపద ఉన్నా సరే ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ గారు అండదండలు అందించిండు. ఏదో ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి మీకు కొన్ని లక్షలు ఇస్తామంటే ఎవరైనా కొంత ఏమంటారు, కొంత అవసరానికి ఉపయోగపడతాయి కానీ కొంత చెప్తారు గవర్నమెంట్ కదా. తల్లిదండ్రులు అయితే కొడుకు చావును మాత్రం వాళ్ళు అబద్ధం చెప్పుకోరు కదా, వాళ్ళు పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇంతవరకు కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. దానికి మీరు వాళ్ళని మేము అడిగినాం. వాళ్ళు ఏమంటారు అంటే దామోదర్ రాజనరసింహ మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మందకృష్ణ మాదిగ గారి మీద మీరు ఎన్ని ఆరోపణలు చేస్తే మీకు అండదండలు అందిస్తా, ప్రభుత్వం మీకు అంత అండగా ఉంటది, కృష్ణమాదిగ మీద ఇష్టం ఉన్నటువంటి ఆరోపణలు చేయండి అని దామోదర్ రాజనరసింహ, మోత్పల్లి నరసింహులు మాకు కొంత మాకు మీద ఏమంటారు, మా మీద ఫోర్స్ చేశారు కాబట్టి మేము చెప్పాల్సి వచ్చింది. కృష్ణమాదిగనే ఈ రోజు అమరవీరులకు గౌరవం దక్కిందంటే కృష్ణమాదిగ గారి నాయకత్వంలోనే వాళ్ళు మాకు ఇంటర్నల్ గా చెప్పడం జరిగింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.